శనార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. సమ్మక్క జాతరంటే ఒకప్పుడు 3 రోజుల ముందుగాలటి నుంచే కచ్చరంబలు కట్టుకుని బయలుదేరేటోళ్ళు. ఇప్పుడు పైసలు ఉండాలి గానీ ఏకంగా హెలికాప్టర్లనే పోవచ్చు కదా. పోవచ్చు, జాతరలో వెనకటుండే కష్టాలు ఇప్పుడు లేనే లేవు. అప్పుడు ఎట్లుండే జాతర, ఇప్పుడు ఎట్లుంటుంది జాతర అని వీడియోలు చేస్తున్నారు కొందరు. బుధారం నుంచే జాతర షురువు కాబట్టి మేడారంలో సందడి ఎట్లున్నదో చూద్దాంపా. కంకవనంలా జనజాతర షురువైంది. శివసత్తుల పూనకాలతోని భక్తుల పుణ్య స్నానాలతోని జంపన్న వాగు సందడిగా మారింది. 2 ఏళ్లకొకసారి జరిగే కుంభమేళ జాతర జోరు అందుకున్నది. డోలు వాయిద్యాలతోని మంగళ హారతులతోని పగిడిద్దరాజును గద్దెల మీదకి తీసుకొచ్చిండ్రు కోయ పూజారులు. మంత్రి సీతక్క అక్కడనే ఉండి జాతరకొచ్చే భక్తులకు ఏసొంటి ఇక్కట్లు రాకుండా మేడారంలో ఏసొంటి తక్లీఫులు లేకుండా చూస్తున్నది. ఈ లెవెల్ అని అనుకుంటున్నారు న్యూజిలాండ్ దేశం నుంచి వచ్చిన సమ్మక్క సారక్క భక్తులు. సీతక్క కూడా సంబురంగా అల్లతను కలిసి స్టెప్పులేసింది. బుధారం నాడు షురువైన జాతర శుక్రవారం నాడు ఒడుస్తది. నిలివెత్తు బంగారం, మేకపోతులు, నాటుకోలతోని కళ్ళు శాఖతోని అమ్మవార్లకు మొక్కులు పెడుతున్నారు భక్తులు. ఇక సర్కారు కూడా అన్ని జాగాలకెళ్లి ఆర్టీసీ బస్సులు పెట్టింది. జాతరకు పోయే భక్తులు పోయి అమ్మల దర్శనం చేసుకుని రాండి మరి. మొక్కుకున్న ప్రతి బిడ్డ ఇంట ఇలా వేలుపులైనారా, బొట్టుగాడులు తాడి బొట్లు కాపాడుతూ ఉన్నారా. అరే కోరుగల్లులో వీర జాతరకు గద్దెలైనారా, కొండ జాతి జన గుండెలందు మరి కొలువై ఉన్నారా. బుజ్జమ్మ అనే నేను నడినెత్తి మీదకి సూర్యుడు వచ్చిన నిద్రలేమని నువ్వు ఎప్పుడొచ్చామా అన్నది కాదురా, బుల్లెట్ దిగిందా లేదా అన్నదే ముఖ్యం. ఈసొంటి సినిమా డైలాగులు నేను 100 కొడతా. నేను మాత్రం ఆ డైలాగులు నిజం చేసి చూపెడతా. నువ్వా? నేనే కార్పొరేటర్ గా కౌన్సిల్ లోకి అడుగు పెట్టబోతున్నా. బుజ్జమ్మ అనే నేను అని ప్రమాణ స్వీకారం చేయబోతున్నా. కాలనీ సమస్యలకు పబ్లిక్ అంతా నా దగ్గర లైన్లు కట్టాల్సిందే. ఇక ఎక్కడా కలల్నా? అబ్దుల్ కలాం ఏమన్నాడు? కలల్ని నిజం చేసుకోమన్నాడు. ఇప్పుడు తెలంగాణలో మోగిన మున్సిపల్ ఎన్నికల నగారతోటి నా కలను నిజం చేసుకోబోతున్నా. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది కదా. మున్సిపాలిటీలల్లా మురిపెంగా అడుగు పెట్టాలని, కార్పొరేషన్ల ఘనంగా కాలు మోపాలని ఆశావాహులు ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్ నోటిఫికేషన్ ను బయటకిడిచారు ఎన్నికల సంఘపోళ్లు. మొత్తం 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఎలక్షన్ నగారా మోగింది. 2996 వార్డు ఆఫీసులకు గాను ఈ ఎలక్షన్లు నిర్వహించబడతాయి. ఇవి ఈ 116 మున్సిపాలిటీస్ లోను అలాగే 7 మున్సిపల్ కార్పొరేషన్స్ ను కవర్ చేస్తూ ఉన్నాయి. ఈ నెల 28 నుంచి 30 వరకు నామినేషన్ల స్వీకరణ, వచ్చే నెల 11 పోలింగ్, 13 ఫలితాల విడుదలకు అన్ని ఏర్పాట్లు చేసింది ఎలక్షన్ కమిషన్. నామినేషన్ వేసినాక మనసు మార్చుకునేటోళ్ళు అదేనుల్లా ఎలక్షన్ విత్డ్రా కోసం ఫిబ్రవరి 3 వరకు అవకాశం కల్పించిర్రు. ఇక పంచాయతీ ఎలక్షన్లకు గదా బ్యాలెట్ పేపర్లు వాడినట్టే పట్టణాలలో జరిగే ఎలక్షన్లకు కూడా బ్యాలెట్ కాగితాలనే వాడతారట. రేపటి నుండి నామినేషన్స్ మొదలవుతాయి. ఎలక్షన్ నోటీస్ ఆర్ఓలందరూ కూడా రేపు ఇష్యూ చేస్తారు. ఈ ఎలక్షన్ నోటీస్ను అనుసరించి నామినేషన్స్ యొక్క ప్రక్రియ 31వ తేదీ స్క్రూటినీ, దాని తర్వాత విత్డ్రాలు, తర్వాత పబ్లికేషన్ ఆఫ్ ది కంటెస్టింగ్ క్యాండిడేట్స్ 3వ తేదీ అవుతుంది. వాళ్ళు ప్రచారానికి వెళ్తారు. ప్రచారానికి వెళ్ళిన తర్వాత డేట్ ఆఫ్ పోల్ 11వ తేదీ ఫిబ్రవరి. ఏదైనా రీపోల్ కనుక ఉన్నట్టయితే 12వ తేదీ నిర్వహిస్తాము.
కౌంటింగ్ 13వ తేదీ 8 గంటల నుండి ఉంటుంది. డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ కూడా కౌంటింగ్ ముగిసిన వెంటనే డిక్లేర్ చేయబడతాయి. ఎలక్షన్ షెడ్యూల్ విడుదలైంది కాబట్టి ఎలక్షన్ కోడ్ సుతం ఎమ్మటే అమలైంది. పార్టీలు ప్రచారాల హోరుకు సిద్ధమైతుంటే పోటీదారులు ఎత్తులు పై ఎత్తులకు ప్లాన్ గీస్తున్నారు. ఇక అన్ని రకాలుగా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అటు పార్టీలు ఇటు కార్యకర్తలు స్కెచ్లు కూడా గీసుకుంటున్నారు. ఇప్పటికే అటు సర్కారు ఇటు ప్రతిపక్షాలు ఎవల ప్లాన్లు వాళ్ళు అమలు చేసేందుకు తయారైతున్నారు. చూడాలి మరి ప్రజలు ఎవరికి పట్టం కడతారో. నేను కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాద్దామని అనుకుంటున్నా. ఏం ఎంట్రన్స్లు రాస్తావు ఈ వయసులో? ఎప్పుడు చేసే పని అప్పుడు చేయాలా గాని? చదువుకు వయసుతోటి ఏం సంబంధం అమ్మా? మరి ఇప్పుడు ఏం ఎంట్రన్స్ రాస్తారో మరి? లండన్ లా లా చేద్దునా, అమెరికాలో ఎంకామ్ చేద్దునా, ఆస్ట్రేలియాలో ఎకనామిక్స్ చేద్దునా, స్విజ్ లో సివిక్స్ చేద్దునా అని ఆలోచన చేస్తున్నారా? ఎవడానికి అడ్మిషన్ ఇచ్చేటోడు? ఎందుకు ఇయ్యారు నాకు? నువ్వు నీ ఫేసు ఎప్పుడన్నా మంచిగా అద్దంలో చూసుకున్నావా? ఇద్దరం కలిసే చూసుకుంటున్నాం కదా రోజు. నాతో చెప్పినావు కానీ ఇంకెవరితో నాకు సరేనా? ఎందుకురా సీఎం రేవంత్ సార్ క్లాస్ లకు పోగా నేను పోతనే తప్పైందా? ఓహో నువ్వు అట్లొచ్చినవా? చూడుండ్రులా సార్ చేతిలో పుస్తకాలు పట్టుకొని బడికి ఎట్లా వేయండో. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మళ్ళా కాలేజీకి పోతున్నాడు. సారు క్లాసులకు పోతుంది. ఎక్కడనుకుంటున్నారు? హార్వర్డ్ యూనివర్సిటీ. ఇది దునియాలనే పేరువైన కాలేజ్. అగా చూడుండ్రి చేతిలో బొయ్యి పట్టుకొని మెడల్ ఐడి కార్డ్ వేసుకొని కెనడీ స్కూల్లో కూర్చొని పాఠాలు విన్నాడు. పొద్దుగాల 7 గంటలకు మొదలైన బడి మాపటిలు 6 గంటలకు ఒడిచిపోతుంది. ఇట్లా ఈ నెల 30 తారీఖు దాకా ఇక్కడ పాఠాలు చెప్తారు. ఈ కొద్ది రోజులలోనే క్లాసులని హోంవర్క్లు రాసి అసైన్మెంట్లు పూర్తి చేసి రికార్డు సార్లకు సమర్పించి లీడర్షిప్ మీద హార్వర్డ్ యూనివర్సిటీ ఇచ్చే సర్టిఫికేట్ తీసుకోతున్నాడు అన్నట్టు. ఇక్కడ పాఠాలు వినేందుకు వచ్చిన వాళ్ళు అల్లటప్ప మనుషులు కాదు. వాళ్ళు కూడా పేరువైన లీడర్లే. ఇంత పెద్ద యూనివర్సిటీ నుంచి పట్ట పొందిన సీఎంగా రికార్డులకు ఎక్కబోతున్నాడు మన సీఎం సారు. ఆల్ ద బెస్ట్ సార్. మరి ఇంకా కొన్నేళ్ళేరా ఈ కొలువులు. తంత పోయి గారెల బుట్టల పడే ఉపాయం ఒకటి ఉంది, చేద్దామా? నీ ఉపాయాలు ఇంటే ఊరేసుకున్నది నయం అనిపిస్తా అప్పుడప్పుడు. నీ పొల్ల ఎప్పటికి గట్లనే ఉంటాయా? ఈ తప్ప పెద్దదే వేసిన స్కెచ్ ఏందో అది. నేను మాత అవతారం ఎత్తుదామని అనుకుంటున్నా. బనానా మాత అయితవైతే కౌంటర్ కాడ నిన్న పెట్టుకుందామని అనుకుంటున్నా. వద్దమ్మా, నీ కౌంటరు వద్దు, నీ అవతారము నాకొద్దు. అరే అక్కడనే కాసులు గట్టుకున్నారా? గాచారం మంచిగా ఉంటే మూతికి బంగారు మాస్క్ కూడా వేయించుకోవచ్చు. మూతికి బంగారు మాస్కులా? అవును, కావాలంటే చూడుగి బాబాను. ఈ బాబా పేరేందో గని చెవుల నిండా బంగారమే, చేతుల నిండా బంగారమే, వేళ్ల గూడ బంగారమే, మూతికి కూడా చూడరాదుండ్రి బంగారంది ఎంత పెద్ద మాస్కో. మొత్తానికి పెయ్యంత బంగారం ఉన్నది గోల్డెన్ బాబాకు. నమ్మొచ్చిన భక్తుల బతుకులు బంగారం అవుడేమో గాని ఇసొంటి బాబాల జీవితం మాత్రం బంగారమే అవుతున్నది. ఇక్కడ చూడుండ్రి ఈ బాబా వారు ఫోన్ల మూతి పెట్టుంటే భక్తులు ఆయన ఒళ్ళే పైసలు పెట్టి కాళ్ళు మొక్కుతున్నారు. వీళ్ళ కథనే మంచుకున్నది కదా. కూసున్న జాగల్నే చెమటరాలకుంటా పైసలు సంపాదిస్తున్నారు, బంగారాలు దిగేసుకుంటున్నారు. పోన్రి బాబు సార్ క్యాడర్ హడావిడి ఎక్కడ కనిపిస్తలేదు గారా? సార్ లెక్కనే బిజీగా ఉంటారు. వాళ్ళు సైలెంట్ గా పనులు చేసుకుంటా పోతున్నారు కదా. బాబు గారు లెక్కనే స్మార్ట్ వర్క్ చేస్తా ఉంటారు కిందున్న లీడర్లు కూడా. ఎప్పుడు చూడు పోలీసులకు ట్రైనింగ్ క్లాసులు పెట్టినట్టే లీడర్లకు కూడా క్లాసులు పెడతారు. మరి పార్టీ ఇన్నేళ్ళైనా చెక్కు చెదరకుండా ఉన్నదంటే కారణం బాబు సార్ ట్రైనింగే కదా. ఇప్పుడు సార్ కు తోడు కూడా దొరికే. ఎవలు? ఇంకెవలు, మన లోకేశం సారు. నాయన లెక్కనే పార్టీ కార్యకర్తలను ఎట్లా పరుగులు పెట్టించి పాఠాలు చెప్పిస్తున్నాడు చూడు. నాయకత్వం జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. తెలుగుదేశం పార్టీని పబ్లిక్ లా ఇంకింత బలంగా చేసేందుకు క్యాడర్ కు ట్రైనింగ్ క్లాసులు పెట్టిర్రు. పార్టీ పవర్లున్నదని పట్టెమంచం మీద పవలించకుండా ప్రజల కోసం పనిచేయాలని మీటింగ్ పెట్టిర్రు. ఇక ఈ మీటింగ్లకు ఎమ్మెల్యేలు, మంత్రులు, మాజీ మంత్రులు కూడా వచ్చిర్రు. ఏమంటున్నారు సారు మీ సీఎం గారు? అయినా ఆయన స్పీడ్ను మీరు అందుకుంటున్నారా లేదా? మా అందరి వైపు చూసి ఇంకా మీరు స్పీడ్ అందుకోవాలని చెప్పారు. నేను అనుకున్నా ఇంకా దీనికి నేను కష్టపడాలి నైనా అని. అప్పుడు నిమ్మల రామారెడ్డి గారి వైపు చూపించి చూడు ఎంత కష్టపడుతున్నాడు నిమ్మల రామారెడ్డి అంటే, సార్కి మేము అందరం దండం పెట్టి, సార్ ఫస్ట్ పొజిషన్లో వదిలేసుకున్నాం సార్, నిమ్మల రామారెడ్డి లాగా మేము పనిచేయలేము సార్, మమ్మల్ని వదిలేసేయండి, పోటీ 2వ పొజిషన్ నుంచి మేము అందరం పడతాం, కానీ రామన్ లాగా మేము కష్టపడలేమని చెప్పాను. అమ్మో, అట్లయితే మీ పార్టీలా కట్టపోతులు బాగానే మంది ఉన్నారు. మనం నేర్చుకోవాలి. నేను కూడా ఇప్పుడు పల్లా గారు నన్ను ఎప్పుడు కలిసినా అడుగుతా, అన్న మీరు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు మాకు చెప్పండి. నిమ్మల రామారెడ్డి గారిని అడుగుతా, ఇక్కడున్న వాసుని అడుగుతా, ఇక్కడున్న మా బుచ్చే తాతని కూడా అడుగుతా. ఎందుకంటే బుచ్చే తాత కూడా టాప్ 5 కాన్స్టిట్యున్సీలో ఉంది. ఈ బుచ్చే తాత అంటే ఎవరు సారు? బుచ్చే తాత అంటే ఎవరు తెలుసు కదా, మనందరి సూపర్ సీనియర్ బుచ్చే చౌదరి గారు. ఎప్పుడు బుచ్చే తాత అంట నేను. ఓహో అట్లనా. ఇంకేమన్నా ఉన్నదా సారు? నానా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఒకటే ఉంటుంది. ఆయన మన సేనాధిపతి, మనందరం సైనికులమే, అది గుర్తుపెట్టుకోవాలి.
వేరే వాళ్ళ నాయకత్వం ఉండదు ఇక్కడ. ఉన్న ఉద్యోగం పీకిచ్చినట్టున్నావు స్వామి. ఇది తెలుగుదేశం పార్టీ ముచ్చట్నుల్లా. ఇవల్ల ఇలాంటి దిల్ దార్ వార్తలు మళ్ళా దిల్దార్ వార్తల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.